నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో పరిష్కరించాలి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకినాడ సంజయ్ నగర్లో నిర్వహించిన P4 కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సోమవారం మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో మండపేట నారాయణ రెడ్డి పీవీఆర్ ఆసుపత్రి సౌజన్యంతో రామచంద్రాపురంలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి సుభాష్ స్వయంగా బీపీ, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేయించుకుని ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వైద్యులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మాధురి, బుంగా చిట్టిబాబు మెడికల్ టీంను ప్రత్యేకంగా అభినందించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మండపేట నారాయణ రెడ్డి పీవీఆర్ హాస్పిటల్ వారిని కోరగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల్లో ఎక్కువ ఆందోళన, మానసిక ఒత్తిళ్లు పెరిగాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, గర్భిణీ స్త్రీలకు, గొంతులో కాయలకు, ఎముకలు, గుండె సమస్యలు, స్త్రీల సమస్యలకు సంబంధించి వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన పలువురికి గుండెకు సంబంధించిన 2D ఎకో, 2500 రూపాయలు విలువ చేసే గుండె స్కానింగ్ను కూడా ఉచితంగా చేయడం అభినందనీయమని అన్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి మండపేట పీవీఆర్ హాస్పిటల్లో ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారని మంత్రి సుభాష్ వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రామచంద్రాపురంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని వైద్య సేవలు, ఉచితంగా మందులు పొందారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మాధురి, బుంగా చిట్టిబాబు, పీవీఆర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొని వైద్య సేవలు అందించారు. రామచంద్రాపురం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్య బృందాన్ని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ నారాయణ రెడ్డి గారు పీవీఆర్ హాస్పిటల్స్ యజమాని, అలాగే డాక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం కాపు కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. పూర్తిగా రక్త పరీక్షలు, ఇటు షుగర్ కానీ, బీపీ కానీ, అలాగే హార్ట్కి సంబంధించిన 2D ఎకో, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా దానికి వైద్యం అందుబాటులో తీసుకుని వచ్చి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ చేయవలసి వస్తే ఆయన ఆధ్వర్యంలో దగ్గర నుండి ఆపరేషన్స్ చేయించడానికి మరి ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కరోనా మహమ్మారి దాటిందో సుమారు అందరిలోని కూడా 25% ఈ యొక్క కార్డియాలిక్ బర్స్ట్ అనేది జరుగుతూ ఉన్నాయి, ఎక్కువైనాయి. మరి ఈ తరుణంలో ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి అంటే ప్రత్యేకించి 2D ఎకో 2500 అవుతా ఉంది. టోటల్ మొత్తం అన్నీ కూడా చేయించుకోవాలంటే సుమారు 5000 నుంచి 6000 ఆ టెస్టులకు అవుతూ ఉన్నాయి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్గా ఉంది. సో ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా కార్డియాలకి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడా లేకపోవడం, అలాగే ఈ యొక్క కాకినాడ కానీ, రాజమండ్రి కానీ వెళ్ళవలసిన పరిస్థితి. సరైన ఈ టెస్టులు కూడా చేయించుకోలేని పరిస్థితిలో పేదరికంతో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా ఈ మెడికల్ క్యాంప్కి ఆహ్వానించడం జరిగింది. దాని తగ్గ జనం వచ్చారు. మరి వెంటనే
మీరు ఎవరన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రజాసేవలో పేదవాళ్ళని కాపాడటమే ధ్యేయంగా మరి ఇలాంటి మెడికల్ క్యాంపులు పెడుతున్న నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మెడికల్ క్యాంపులు ఎన్నో నిర్వహించాలి, ఎంతోమంది పేదవాళ్ళని ఆరోగ్యానికి బాసటగా నిలచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. భారత జాతీయోద్యమ విప్లవ వీర కిషోరాలు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట సెంటర్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కె సతీష్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసి అతి చిన్న వయసులోనే ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతిని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యను కాషాయీకరణం చేస్తూ కాలేజీలో, యూనివర్సిటీలలో మత గొడవలు సృష్టిస్తూ విధ్వంసాలకు గురి చేస్తోందని ఆయన తెలిపారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ప్రాణత్యాగం ఈ దేశ యువత, విద్యార్థులు, ప్రజలు మరవకూడదని, వాళ్ళ పోరాట స్ఫూర్తితో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్, డాన్ శ్రీను, భల్లా సోమరాజు, జాన్ బాబు, వెంకటేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున స్వతంత్ర సమర యోధులు, భారత విప్లవోద్యములు, యువ కిషోరాలు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 94వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమనగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం సందర్భంగా మరి ఈ భగత్ సింగ్ వర్ధంతిని భారత ప్రభుత్వం ఎప్పటికీ కూడా అధికారికంగా ప్రకటించుకోవడం చాలా అవమానకరం. మరి అతి చిన్న వయసులోనే తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ ముగ్గురు వీరులు ఉరికొయ్యలు ఎక్కారు. ఆమె స్మరించుకుంటూ విప్లవోద్యమంలో ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన వీరులు ఉన్నారు. అలాగే భవిష్యత్తులో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా సమస్యల మీద పోరాటం చేయాలని సిద్ధాంతంగా మేము పిలుపునిస్తూ కె సతీష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి. వంతడ గ్రామ గిరిజనుల సాగులో ఉన్న కొండపొడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం సిపిఎంఎల్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట 83 కుటుంబాల వారు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గిరిజనులు గత 40 సంవత్సరాల నుండి కొండాపూర్ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని అన్నారు. ఏ విధమైన ఆధారం లేని గిరిజనులకు పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలని వారు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గిరిజనుల సాగులో ఉన్న కొండపొడు పూల పట్టాలు ఇవ్వాలి. నడుపుతున్న మంత్రాలు అధికారులు ఆగడాలు ఆపాలి. నా పేరు కుశిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా రావడం జరిగింది. అక్కడ గిరిజనులు 100 కుటుంబాలు సుమారుగా కొండపొడు భూములు 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ రోజుకి కూడా గిరిజనులకి అటవీ హక్కుల చట్ట ప్రకారంగా పట్టాలు ఇవ్వలేదు. ఏంటి అంటే అక్కడ ఆ యొక్క వంతాడు గ్రామంలో 80 హెక్టార్లకి లీజుకి మైనింగ్ ఇచ్చేశారు. అలాగే ఒక 15-30 సంవత్సరాల వరకు వాళ్ళే మైనింగ్ చేసుకుంటా పెద్ద పెద్ద గోంతులు, పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టేసి అక్కడ ఇచ్చేస్తున్నారు. ఆ మైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీజుకి తీసుకున్న వాళ్ళు ఇలా పట్టాలు రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ లీజుకి తెచ్చేసుకుని ఆ ఊరు ఖాళీ చేసేయమని అక్కడ గిరిజనులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు.
అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్యం లేదు, త్రాగునీరు లేదు. ఆ గ్రామ పంచాయతీ గోడవారు వారు కనీసం సీసీ రోడ్లు కూడా లేవు. వాళ్ళు బయటికి ఏ సామాన్లైనా ఆపదలో వైద్యం చేయించుకోవాలంటే రావాలంటే 25 కిలోమీటర్లు బతిపేట వెళ్ళాలి. 8 కిలోమీటర్లు ఉన్న ఏలాసం దగ్గరలో రోడ్డు వేసారు, దాన్ని బిల్లు చేశారు తప్ప ఆ రోడ్డు సరిగ్గా లేదు. అక్కడ ఎవరైనా గర్భిణీ స్త్రీ ప్రమాదంలో ఉంటే సాగు తప్ప మార్గం లేదు. వాళ్ళు ఎండిపోయిన పొలంలో బుక్కులుగా కాల్చుకోవడం తప్ప వాళ్ళకి జీవనాధారం లేదు. ఒక జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులు లేవు. అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి ఆ గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా గుర్తించలేదు. ఎందుకంటే ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే వస్తారు, మాకు ఓట్లు వేయండి, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. ఈవేళకి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం లేదు. ఏంటి అని అక్కడ పరిస్థితుల కోసం మేము అధ్యయనం చేసాం. ఖచ్చితంగా వాళ్ళకు కొండపడి భూములు పట్టాలు ఇవ్వాలా, అక్కడ మైనింగ్ ఆగడాలు ఆపాలా, అక్కడ పెద్ద పెద్ద రంధ్రాలతో పెద్ద పెద్ద గోతులతో ఇప్పటికే 30 హెక్టార్ల మొత్తం ప్లేస్ అంతా కూడా పెద్ద గోతులు మైనింగ్ చేసేసారు. వాళ్ళు పెట్టుకున్న షరతుల ప్రకారంగా అమలు చేయడం లేదు అని చేత తక్షణ మైనింగ్ కూడా ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేరు మాది దుర్గబాబు, మాది వంతాడ గ్రామం. అక్కడ మాకు కొండపూడు సాగు చేసుకుని 30 సంవత్సరాలు సాగు చేసుకుని కొండపూడు పట్టాలు ఇవ్వట్లేదు. అలాగే మాకు నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా హాస్పిటల్ స్పెషల్ ఏదైనా గర్భిణీ స్త్రీలు దిగాలంటే మాకు రోడ్డు సదుపాయం కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గర్భిణీ స్త్రీ తీసుకెళ్తే మధ్యదారిలో డెలివరీ అయిపోయి ఆ బిడ్డ చనిపోవడం వల్ల లేకపోతే గర్భిణీ స్త్రీ చనిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మాకు ఆ రోడ్డు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మైనింగ్ వాళ్ళు వేసి రోడ్డుతో వెళ్తుంటే ఆ మైనింగ్ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందు గురించి మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. సోమవారం రామచంద్రాపురం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రాపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏ ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీలు లేదన్నారు. గతంలో డ్రైనేజీలు కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపు డెక్క పూడికతో నిండి అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైనేజీలు కాలువలను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. అధికారులు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. రైతు 10,000 మట్టిలో పెడితేనే మన 5,000 నోట్లోనికి వెళ్తాయని గుర్తు చేశారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అధికారులకి రైతులకి మధ్య వారధిలా పనిచేయాలని అన్నారు. ఇంకా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ క్రింద పెట్టుబడి సాయం అందించే విధంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రామకృష్ణ, డ్రైన్స్ డిఈ పోచారావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాసులూరు, రామచంద్రాపురం, ఎర్రపోతవరం, కోటపల్లి అధ్యక్షులు ఎల్ కృష్ణ చైతన్య, ఎం సత్యనారాయణ రెడ్డి, ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, విజయ్ రామరాజు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం అత్యవసరం. దీని వెంటనే కూడా పెట్టడానికి కారణం ఏ ఎకరం కూడా ఎండడానికి వీలు లేదు. నీటి ఎద్దడి అనేది రాకూడదు. కంప్లీట్గా అన్నీ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చూడాలని ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యంగా ఏది పట్టించుకోకుండా వదిలేయడం వల్ల పనులు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ అధిగమించి అధికారులు అధికారుల పనితీరు కూడా మెరుగ్గానే ఉంది. కాకపోతే కొన్ని చోట్ల ఈ వాటర్ అనేది అందకపోవడం వల్ల ఈనే దశలో ఉన్నప్పుడు ఈ యొక్క పూర్తిగా రైతు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే రైతు 10 ఏళ్ళు మట్టిలో ఆయన 10 ఏళ్ళు పెడితేనే మన 5 ఏళ్ళు నోట్లో పెడతాయి. మరి ఆ 10 ఏళ్ళు పెట్టే పరిస్థితి ఇటు అధికారులు అలాగే డీసీలు కూడా పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఇటు డీసీలు ఇటు రైతులకి ఇటు అధికారులకి మధ్యన వారధలా పనిచేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మనం పనిచేస్తుంది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యంగా
రైతే రాజుగా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి పూర్తి చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ముఖ్యంగా మన టీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా అక్కడ సమస్యలను గుర్తించి నీరు ఏ ఎకరానికి నీరు అందట్లేదనేది గుర్తించి అధికారుల చేత పనిచేయవలసింది చేయించవలసిన బాధ్యత పూర్తిగా టీసీల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానికి మనం చిత్తశుద్ధితో పనిచేయవలసి ఉంది. ఏదేమైనప్పటికీ